వంగ కిషన్ రెడ్డి. నా పేరు వంగ కిషన్ రెడ్డి. ఏం చేస్తుంటారు? నేను ఒక రైతును, సామాన్య రైతు బిడ్డను. తెలంగాణ ఇప్పుడు రైతుల పరిస్థితి ఎట్లుంది? ఎందుకంటే ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, రేవంత్ రెడ్డి వచ్చినాక ఎట్లుంది అసలు? కేసీఆర్ మహాదేవుడు, గొప్ప నాయకుడు, తెలంగాణ టైగర్, సమర సింహం. దేవుడు నాకు కనిపించిన దేవుడు కేసీఆర్. మా అయ్యా సూర్యబాబు ఎంతలో కేసీఆర్ అంతా రైతు కన్న తండ్రి. మా నాన్న చచ్చిపోయి 11 సంవత్సరాలు అవుతుంది. 27 ఈ రోజు యూరియా నన్ను ఇంటర్ పాస్ అయినా యూరియా లేక వ్యవసాయం మొత్తం పాడైపోయింది. 6 ఎకరాలు నాటేసిన. పోయినసారి సన్నాసి చెప్పిండు సన్నమల్లు పెట్టా సన్నాసి అని. సన్నమల్లు పెడితే రాలిపోయినాయి. 1 రూపాయి పోలీసు రాలే పోయినసారి. ఇప్పటి నేను అసెంబ్లీకి వచ్చి దమ్ముంది మాట్లాడదాము. కేసీఆర్ మహానీయుడు, దేవుడు. అతని కోసం ఇలా లక్షల ప్రజానాయకులంతా రైతులే మేము వచ్చింది. రూపాయి కోసంగా మా ప్రజా కష్టపెట్టి సొంత కష్టపెట్టి వచ్చిన దేవుడు కేసీఆర్. అలాంటిది 29లో ఒక 40 సంవత్సరాలు కేసీఆర్ సీఎంగా ఉంటాడు. 3 ఏళ్లలో ఇండియాకు తెలంగాణకు మా తండ్రి కేసీఆర్ గొప్ప నాయకుడు. అలాంటి భూమాత అన్నందుకు భూదేవికి తెలంగాణ తల్లికి ధన్యవాదాలు. రైట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే కేసీఆర్ మొత్తం అప్పులు చేసి వడ్డుకోని మరి రేవంత్ రెడ్డి రుణమాఫీ అన్నాడు. ఎవరికి కాలే, 10% కాలే, నాయి కూడా కాలేవు. రైతు పన్ను అన్నాడు. నేను 4 ఎకరాలు చేయిందా ఇప్పటికి పట్టబుక్ చూపిస్తా. పాస్బుక్ జేబులే ఉంది. ఒక ఎకరంకి వచ్చింది పాస్బుక్. నేనే సొంతం కిషన్ రెడ్డి, గంభీరపేట. నా భూమి అంతిగో. నాకు మొత్తం ఏడైతే లేదు. ఒక యూరియా సంచురాలు ఇప్పటి వరకు. ఒక యూరియా సంచురాలే నాకు. నేను చదువుకున్న ఇంటర్ అయిపోయింది. ఫోన్ కొడితే పోతుంది. ఏం యూరియా కేసీఆర్ కూడా చేసిందా? ప్రజలు ఎక్కడదే 6 గ్యారెంటీలు పెట్టినావు. దొంగ గ్యారెంటీలు అవి. ఫ్రీ బస్ పెట్టినావా? నేను మొన్న హైదరాబాద్ పోయినా, బిఎంఎస్ నా బిడ్డ కలిపోయినా. రాంగా 10,000 పర్సు ఉండే. ఆడవాళ్ళు పర్సు తెంగిపోయారు. సిద్దిపేట బస్ స్టాండ్లో. సిద్దిపేట సీఎస్ తమ్ముడే కేసు పెట్టిన తక్షణమే లేదు. 10,000 రూపాయల పర్సు కాగితం మొత్తం పైన వేయాలా? 1 రూపాయి లేదు. ఆడవాళ్ళు ఎత్తుకపోయారు పర్సు. ఏమడుగుతావు? మొత్తం ఫ్రీ బస్సు మహిళలు. ఏంది అలా? మరి ఇక్కడ జగిత్యాల సంగతి ఏంది? ఒక పులి జీవనం మచ్చలేని మహానాయకుడు, ప్రజల నాయకుడు, భూమాత పుత్రుడు. ఎంత మంచోడా జీవన్ రెడ్డి అంటే. ఇలా జీవన్ రెడ్డి వల్ల జగిత్యాలకు ఒరిగేది ఏం లేదంటే సంజయ్ మాట్లాడు. పులి నెక్స్ట్ కాంగ్రెస్ పతనం అవుతుంది. 29లో 116 మన గులాబీ జెండాలు ఎగిరేటి. కేసీఆర్ ఉన్న సీఎం ఆయన్నే. ఈరోజు కేసీఆర్ వస్తున్నాడు కదా, కేసీఆర్ వస్తున్నాడు ఈరోజు. ఏమనిపిస్తుంది చూసినాక? దేవుడే సూర్యబాబు ఉదయం వంగుతుంది ఉత్సాహం. సూర్యబాబు ఎంత ఆనందం ఉందో అలాంటి ఆనందం ఉంది అందరి ప్రజలకు. ఎన్నోతురా 2 సంవత్సరాలు పులిని చూడక పులి బయటకు వచ్చింది. నా రైతు బిడ్డ తెలంగాణ భూమి మొత్తం స్వచ్ఛత మహారాజా యొక్కడే అపర భగీరథుడు. ప్రపంచంలో ఏ మగవాడు లేడు. చంద్రబాబు కూడా వేస్తే అలాంటి గొప్ప నాయకుడయ్యా. ప్రజల మనిషి, గుండెల మనిషి, ప్రజల గుండె తీసుకొచ్చి తెలంగాణ మొత్తం నీళ్ళు వంచిండు. అలాంటి గొప్ప నాయకుడిని ఎవరు దూషించే వాళ్ళు సత్యనాశనం అయిపోతాడు. ఇంతకంటే ఎక్కేం చెప్పలేదు. నాకైతే గొప్ప దేవుడే. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. రైతు చనిపోతే 5 లక్షలు వారం లోపల ఇచ్చిండు. అంత పెద్ద మానవుడిగా దొరకడు. అది మా పుణ్యమ తెలంగాణ ఉండడం.